Hello everyone, welcome back to Silk Thread Bangle series vlog 4. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లో ఈరోజు వచ్చేసి నేను వన్ కట్ బ్యాంగిల్కి ఎలా వ్రాప్ చేసుకోవాలి అండ్ ఎన్ని స్ట్రైన్స్ తీసుకోవాలి, 4 సైడ్స్ డిజైన్, 6 సైడ్స్ డిజైన్ చేసుకోవాలంటే ఎలా, 8 సైడ్స్ డిజైన్ చేసుకోవాలంటే ఎలా, పర్ఫెక్ట్ లెంత్తో ఎలా డిజైన్ చేయాలో నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఫస్ట్లీ ఈ సిరీస్ కోసం నేనైతే ఒక ఫ్యాబ్రిక్ గ్లూ, సిల్క్ థ్రెడ్ అండ్ రౌండ్ షేప్ స్టోన్స్ తీసుకున్నాను. వైట్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ పైన డిజైన్ చేయడానికి అది నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ కమింగ్ టు వీడియో, ఇప్పుడు వచ్చేసి 4 సైడ్స్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం బ్యాంగిల్ తీసుకొని ఒక రౌండ్ వేసుకోండి. సర్కిల్ వేసుకున్న తర్వాత ఈ సర్కిల్ని మనం ఇప్పుడు 4 సైడ్స్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని సర్కిల్ని టూ లైన్స్ గీసేస్తే అది 4 షేడ్స్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా గీసుకోవాలి. లైన్స్ అనేది ఈక్వల్ లెంత్తో పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు డివైడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్కి థ్రెడ్ వైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ సైజ్ బ్యాంగిల్ ఆల్రెడీ థ్రెడ్ వైండ్ చేసి పెట్టాను. ఇదిగోండి, గ్రీన్ కలర్ బ్యాంగిల్కి గ్రీన్ కలరే వైండ్ చేశాను. ఇప్పుడు చేసిన బ్యాంగిల్ని ఆ సర్కిల్ పైన పెట్టేసుకొని నీట్గా మనం 4 సైడ్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా లెన్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. ఒకటి ముందుకు వెనకలకి అలా కాకుండా ఇలా సర్కిల్స్ వేసుకుంటే మనం డివైడ్ చేసుకొని పెట్టుకుంటే 4 సైడ్స్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, లుకింగ్ నీట్గా ఉంటుంది, సూపర్గా కనపడుతుంది. ఒకవేళ మీరు ఇలా కాకుండా నార్మల్గా అందాజ్గా పెట్టేస్తే అవి చేంజ్ అయిపోతాయి, కస్టమర్ అంతగా సాటిస్ఫై అవ్వరు. నెక్స్ట్ నేను 6 సైడ్స్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇందాకలాగే ఒక బ్యాంగిల్ తీసుకొని సర్కిల్ వేసుకోండి. సర్కిల్ వేసుకున్న తర్వాత ఇందాక 4 సైడ్స్ డివైడ్ చేసినట్టు ఇక్కడ డివైడ్ చేయకూడదు. కొంచెం క్రాస్గా పెట్టి ఫస్ట్ ఇలా క్రాస్గా పెడితే రాదు. ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకోండి. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్రాస్ లైన్స్ వేసుకోండి, 2 క్రాస్ లైన్స్. అది కూడా మీరు ఈక్వల్గా లెంత్ తోటి వేసుకోవాలి, లేకపోతే మీ బ్యాంగిల్ లెంత్స్ చేంజ్ అయిపోతాయి. మీ వర్క్ అంతా కష్టపడిందంతా ముందు వెనక అయిపోతుంది, లుకింగ్ బాగుండదు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా 6 సైడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ పైన మనం 6 సైడ్స్ డిజైన్ వేసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఏ మోడల్ అనుకుంటున్నారో, ఒక బ్యాంగిల్కి 6 సైడ్స్ డిజైన్ చేయాలా, 4 సైడ్స్ డిజైన్ చేయాలా, లేకపోతే 8 సైడ్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారా, అవన్నీ ముందు డిసైడ్ అయిపోయి ఇలా ఒక పేపర్ మీద డ్రా చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ అవసరం ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి డ్రా చేసుకుంటే ఇంకా ఆ పేపర్ పెట్టుకొని మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి నేను 8 సైడ్స్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బ్యాంగిల్ తీసుకొని సర్కిల్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ 4 సైడ్స్ డిజైన్కి ఎలా వేసామో అలాగే వేయాలి. హారిజాంటల్గా, వర్టికల్గా 2 లైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యలోంచి ఒక లైన్ వేసేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి 2 లైన్స్ నుంచి ఒక లైన్ వేసేస్తే 8 డివైడ్స్ ఈక్వల్ పార్ట్స్గా ఒక సర్కిల్ 8 డివైడ్స్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం థ్రెడ్ వ్రాప్ చేసుకున్న థ్రెడ్ని పెట్టేసుకొని మనం గ్లూ పెట్టేసుకుంటే 8 సైడ్స్కి పర్ఫెక్ట్గా కనపడుతుంది, లుకింగ్ చాలా బాగుంటుంది. కస్టమర్ మీకు మళ్ళీ వర్క్ మీకు ఇచ్చేలాగా కస్టమర్ సాటిస్ఫై అవుతారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వన్ కట్ బ్యాంగిల్కి ఎన్ని స్ట్రైన్స్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా చెప్తాను. వన్ కట్ బ్యాంగిల్కి పర్ఫెక్ట్గా 25 స్ట్రైన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ బ్యాంగిల్ వచ్చేసి 1 కట్. ఈ 1 కట్కి ఒక సిల్క్ థ్రెడ్ ఎన్నిసార్లు చుట్టాలంటే 25 సార్లు చుడితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది 25 స్ట్రైన్స్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్. ఇది ఈ 2 కట్ బ్యాంగిల్కి వచ్చేసి పర్ఫెక్ట్గా 45 స్ట్రైన్స్ చుడితే సరిపోతుంది. ఈ 2 కట్ బ్యాంగిల్ లెంత్ అనేది 1 కట్కి డబల్ ఉంటుంది కాబట్టి 45 స్ట్రైన్స్ తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్నా కదా, ఒక థ్రెడ్ తీసుకొని మనం చుట్టుకోవాలి ప్లాంక్ కంటే 45 స్ట్రైన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. లేదు నేను బిగినర్ని, నాకు అంత పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే ఒక 5-10 స్ట్రైన్స్ ఎక్కువే చుట్టుకోండి. అంటే 50-55 చుట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతాయి. 1 కట్ అయితే 30-35 చుట్టుకోండి బిగినర్స్కి అయితే. లేదు కొంచెం అలవాటు ఉంది అనుకుంటే 25 స్ట్రైన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి 1 కట్కి.
అండ్ ఇంకొకటికి 45 స్ట్రైన్స్ ఓకే. 25 స్ట్రైన్స్ తోటి నేను ఈ 1 కట్ బ్యాంగిల్ చూడండి చేశాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. పర్ఫెక్ట్గా సరిపోతాయి 25 స్ట్రైన్స్ అయితే. సో 25 తీసుకోండి. ఇప్పుడు నేను ఈ 1 కట్ బ్యాంగిల్కి 6 సైడ్స్ డిజైన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా డిజైన్ చేసుకోవాలో. నేను స్మాల్ రౌండ్స్ చూపించాను కదా, ఆ రౌండ్స్ పెడుతున్నాను. 6 సైడ్స్ పెట్టాలనుకున్నాను. సో నేను బ్యాంగిల్ని తీసుకొని ఆ 6 సైడ్స్ ఆల్రెడీ డివైడ్ చేసుకున్న పేపర్ పైన పెట్టేసి బ్యాంగిల్ని గ్లూ గమ్ తీసుకొని పెట్టేస్తున్నాను. ఇలా అయితే 1 బ్యాంగిల్ పెట్టేసుకొని నెక్స్ట్ బ్యాంగిల్స్ ఎన్నైనా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ చేసేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా డివైడ్ చేసుకొని గ్లూ ఇలా పెట్టేసుకుంటే మన డిజైన్ అనేది అసలు సెంటీమీటర్ కూడా డిఫరెంట్ రాదు. లుకింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మీకు కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా లుకింగ్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు 6 సైడ్స్ పెట్టేసిన తర్వాత నేను ఈ రౌండ్ సర్కిల్స్ ఉంటాయి కదా, సర్కిల్ షేప్డ్ అవి తీసుకున్నాను. నేనైతే ఈ మెటీరియల్ అంతా గ్లాసీ టైప్ యూస్ చేస్తున్నాను. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా యూస్ చేస్తుంటే ఖచ్చితంగా గ్లాసీనే యూస్ చేయండి. ఎందుకంటే షైనింగ్ ఎక్కువ ఉంటుంది. షైనింగ్ బాగుంటే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పర్చేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్లాసీ అంటే ఎప్పటికైనా షైనింగ్ బాగుంటుంది. ఇప్పుడు కాదు, ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు చూసుకున్నా కూడా ఆ బ్యాంగిల్ షైనింగ్ అలాగే ఉంటుంది. అదే మ్యాక్ యూజ్ చేస్తే అసలు షైనింగ్ ఉండదు. ఇంకా మళ్ళీ కొంచెం దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉండదు. కొంచెమే కదా కాస్ట్ డిఫరెన్స్. సో గ్లాసీనే యూజ్ చేయండి. సేమ్ ఇలాగా 6 ఇంకా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను పేపర్ పెట్టట్లేదు. 6 సైడ్స్ ఇలా గమ్ పెట్టేసుకొని చేసేస్తున్నాను. మీకు కూడా 1-2 టైమ్స్ అలా చేస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ పేపర్ లేకుండా పర్ఫెక్ట్గా సైజెస్ డిఫరెన్స్ రాకుండా ఎలా చేసుకోవాలో అర్థమైపోతుంది. ఎవరైనా కొత్తగా సిరీస్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్, నేను ఆల్రెడీ 3 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంట్రడక్షన్ వీడియో చేశాను అండ్ ఒకటి వర్క్ కూడా చేసి పెట్టాను, హెవీ వర్క్ సిమెంట్ కలర్ బ్యాంగిల్స్. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైతే బిగినర్స్ కానీ నేర్చుకుంటున్నారో ఈ ప్రో టిప్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ ఫర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్.